నమస్కారం అండి. మనం ఇప్పుడు వింధ్యావాసిని గారు రచించిన అమ్మ మనసు అనే కథను విందామా? మధ్యాహ్నం నుండి తలనొప్పిగా ఉంది సుందరికి. ఆ పూట పని మనిషి రాలేదు. కానీ తలనొప్పికి కారణం అది కాదు. చిట్టికి అన్నం తినిపించి తను భోజనం కానిచ్చి హాయిగా కునుకు తీస్తున్న వేళ పల్లె నుండి వచ్చి దిగిన అత్తగారి రాకతో నిద్రాభంగమైంది. విసుగుతోనే అయినా అత్తగారిని పరామర్శించి ఆవిడ కోసం అన్నం వండింది అప్పటికప్పుడు. ఈవిడ ఎప్పుడూ ఇంతే. ముందుగా ఒక ఉత్తరం వ్రాయించి పడేస్తే ఏ వేళకొచ్చినా భోజనం తయారుగా ఉంటుంది కదా. అలాంటి అలవాట్లు లేవు. ఎప్పుడూ ఇలాగ హఠాత్తుగా ఊడిపడుతుంది అని లోపలే గొణుక్కుంది సుందరి. సాయంత్రం ఇల్లంతా కసూజిమ్మి ఎత్తి పెరట్లో ఉన్న తొట్టిలో వేయబోయింది. ప్రహరీ గోడ అవతల నుంచి పక్కింటి ఆమె తల మాత్రం కనిపించి పలకరించింది. మధ్యాహ్నం మీ ఇంటి ముందు రిక్షా ఆగినట్టుంది, ఎవరో చుట్టాలు వచ్చారులాగుందే అడిగింది పక్కింటి శాంతమ్మ. ఇంకెవరున్నారులేండి, మా ఇంటికి వచ్చే చుట్టాలు. మా అత్తగారే వచ్చి దిగారు. ఆ మధ్యే వచ్చి వెళ్ళింది కదూ 3 నెలల క్రితం. ఏది 2 నెలలే అయింది క్రితంసారి వచ్చెళ్ళి. ఆవిడకేంలేండి, బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రయాణం కట్టేస్తారు, దగ్గరే కదా. తను మెల్లిగా మాట్లాడుతున్నానని అవతల అత్తగారు నిద్రలో ఉన్నారని అనుకుంది సుందరి. కానీ అప్పుడే నిద్రలేచిన అత్తగారు, అంత క్రితమే ఇంట్లో అడుగుపెట్టిన భర్త, ఇద్దరికీ తన మాటలు వినిపించాయని ఆమెకు తెలియదు. మహాలక్ష్మమ్మకి రఘురాం ఒక్కడే సంతానం. నిజానికి ఆవిడికి ఎప్పటికీ కొడుకుతో పాటు ఉండిపోవాలని ఉంటుంది మనసులో. అందులో వింత ఏమీ లేదు. కానీ కోడలికి తను ఇక్కడుండడం ఇష్టం లేదని ఆవిడ ఎప్పుడో తెలుసుకుంది. అందుకే పల్లెలో పాత మట్టి కొంపలో మకాం పెట్టి ఉంటుంది. అక్కడ ఆవిడికి ఏ భూములు ఆస్తులు లేవు. పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చే కాలంలో తెలిసిన వారిళ్లల్లో ధాన్యం శుభ్రపరచడం, వేరుశెనక్కాయలు ఒలిపించడం లాంటి పనులు దగ్గరుండి చేయిస్తుంది. వేసవి కాలంలో ఊరగాయలు చేసే పని చేతి నిండుగా ఉంటుంది. చేసిన పనులకి వస్తురూపంగా వచ్చే ప్రతిఫలమే ఆమెకు జీవనాధారం. ఎప్పుడో తప్ప తన అవసరాలకి కొడుకును డబ్బు అడగదు. కొడుకును అతని సంసారాన్ని చూడాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్రయాణమై వస్తుంది. కానీ ఉన్న వారం రోజులకే ముఖం మొత్తి తిరుగు ప్రయాణం కట్టడం ఎప్పుడూ జరిగేదే. కోడలతో ఎలాగైనా సర్దుకుపోవాలని, వాళ్లతో ఉండిపోవాలని ఉంటుంది ఆవిడకి. కానీ ఆ కోరిక తీరే ఆశ మాత్రం ఏదీ కనిపించదు. మనుషుల్లో ఎంత బాధైనా దిగమింగుకుని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోపావేశాలకు లోను కాకుండా స్థిర చిత్తంతో ఉండగలవారు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మంచితనానికే ఒక్కోసారి చేతకానితనం అనే లేబుల్ తగిలించడం జరుగుతూ ఉంటుంది. ఈ అరుదైన తెగకు చెందినవాడు రఘురాం. సుందరికి తన తల్లి అంటే ఎందుకు సరిపడదో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు. తను తప్ప మరో దిక్కులేని ఆవిడ పల్లెలో ఒంటరిగా ఉండిపోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని మా అమ్మ ఇక్కడే ఉంటుంది అని భార్యతో గట్టిగా చెప్పడం అసలు ఇష్టం లేదు. తనంతట తనే ఆమె తన తల్లిని అభిమానించాలని, గౌరవించాలని అతని కోరిక. అందుకేం చేయాలో మాత్రం అతనికి అంతుపట్టని విషయం. ఎవరిని ఏ విషయంలోనూ బలవంతం చేసి ఏ పని చేయించలేమని అతని నమ్మకం. సైకిల్ లోపలికి తెచ్చి స్టాండ్ వేస్తూ పెరట్లోంచి వినిపిస్తున్న సుందరి మాటలు ఏం పట్టనట్టుగా ఎప్పుడమ్మా రావడం అని ఆప్యాయంగా తల్లిని పలకరించాడు రఘురాం. తల్లి పక్కన మంచం మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా నీకు? ఈ మధ్య నీ నుంచి ఉత్తరాలు లేక ఎన్నాళ్ళయిందో. నాకే గుండ్రాయిలా ఉన్నాను. నువ్వేమిటో సన్నబడినట్టున్నావు. నీ కళ్ళకి నేనెప్పుడూ అలాగే కనిపిస్తానులే కానీ నువ్వెన్ని గంటలకు వచ్చావు ఊరి నుంచి? భోజనం చేశావా? లోపల కాఫీ కలుపుతున్న సుందరికి ఈ సంభాషణతో తలనొప్పి మరింత ఎక్కువ అవుతోంది. అమ్మో, మెత్తగా కనిపిస్తారు కానీ అన్నీ ఆరాలు తీస్తారు ఈ పెద్ద మనిషి. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అమ్మకి పెళ్ళాం భోజనం పెట్టిందా లేదా అని తెలుసుకుంటున్నారు. ముసలావిడ అంతే. తనొక్కతే సవ్యంగా వంట చేసి పెట్టగలిగేటట్టు, తన వంట తింటేనే కొడుకు ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు మాట్లాడుతుంది అని విసుక్కుంది. చిట్టి నిద్రలేచింది. అవతల నాయనమ్మ స్వరం వినిపించింది. ఉత్సాహంగా పరిగెత్తుకుని యువతలకు వచ్చేసింది. మా తల్లి బంగారు కొండ, అయిందా నిద్ర అంటూ
ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొండెక్కినంత సంబరం ఆ పిల్లకి. బడికెళ్ళలేదేమమ్మా అని ఆవిడ అడగగానే, ఇవాళ సెలవుగా నానమ్మా టక్కున జవాబు చెప్పింది చిట్టి. అంత మాత్రం నీకు తెలీదా అనే ధోరణిలో. కాఫీలు అయ్యాయి. కూరగాయల సంచి పుచ్చుకుని తయారయ్యాడు రఘురాం. అత్తగారింట్లో ఉంటే సుందరి ఎలాంటి మూడ్లో ఉంటుందో అతనికి తెలియంది కాదు. ఇలాంటివన్నీ మనసుకు పట్టించుకుని బాధపడటం అతను ఎప్పుడో మానేశాడు. కాకరకాయలు లేవా, వేయించేస్తావా రాత్రికి అడిగాడు సుందర్ని. కాకరకాయ వేపుడంటే వాళ్ళ అమ్మకి ఇష్టం, అందుకే తెస్తాననడం. ఇంకా నన్ను అడగడం ఎందుకో అనుకుని ఏదో ఒకటి పట్టుకురండి అన్నది నిర్లిప్తంగా. ఉన్నది 3 గదులు ఇల్లు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటే ముగ్గురేమిటి 5గురున్న కుటుంబమైనా సులభంగా ఇమడవచ్చు. కానీ ఉన్నవాళ్ల మధ్య రహస్యాలు దాగడం అనేది వీలుగాని పరిస్థితి. ఇంట్లో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా అందరికీ తెలుస్తుంది. అత్తగారు తమతో ఉంటే ఖర్చు ఎక్కువ అనే కారణం ఒకవైపున్నా, ఆవిడ వల్ల తనకు భర్తతో ఏకాంతం దొరకదనే కోపం కూడా సుందరికి. తల్లి కొడుకులిద్దరూ కబుర్లలో పడ్డారంటే తనని పరాయిదాన్ని చేసినట్టుగా ఉంటుంది ఆమెకు. రఘురాంకి స్నేహితులు, బయట తిరుగుళ్ళు చాలా తక్కువ. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాడంటే ఎప్పుడో తప్ప ఒక్కడే బయటికి వెళ్ళడం అంటూ ఉండదు. ఇంట్లో ఉన్నంతసేపు కూతురుతో ఆడుకుంటూనో భార్యతో కబుర్లాడుతూనో గడిపేస్తాడు. అలాంటివాడు తల్లి రాగానే సగం టైం అటు కేటాయించేసరికి భరించలేకపోతుంది సుందరి. తనతో ఏదైనా చిన్న హాస్యం ఆడాలన్నా రహస్యంగానే. నిజానికి మహాలక్ష్మమ్మ గారుంటే చాలా పని తగ్గిపోతుంది సుందరికి. ఆవిడ నిద్రపోయినప్పుడు తప్ప మామూలుగా ఏదో ఒక పని చేయకుండా ఊరికే కూర్చోదు. కానీ ఆవిడంటే కలిగే చికాకు వల్ల ఆమె చేసేది సహాయంలా అనిపించదు సుందరికి. ఊరికే కూర్చోలేక అలవాటు కొద్దీ పనిచేస్తూ ఉంటుంది అనుకుంటుంది. తనంటే కోడలికి పడదని తెలిసినా మహాలక్ష్మమ్మకి సుందరంటే అభిమానమే. ఏ పూటైనా సుందరికి కాస్త నలత చేస్తే చాలు, మంచంలోంచి లేవనివ్వదు. హాయిగా విశ్రాంతి తీసుకొనిచ్చి అన్ని పనులు చేసి పెడుతుంది. రాత్రి భోజనాలు అయ్యాయి. ముందర గదిలో పట్టె మంచం పరుపు వేసి పెట్టాడు రఘురాం తల్లి కోసం. నానమ్మతో మాట్లాడుతున్న నాన్నని తరిమేసింది చిట్టి. నువ్వు వెళ్ళి పడుకో నాన్న, నేను నానమ్మతో కథ చెప్పుకోవాలి అని. సుందరి ఏం చేస్తోందో అని చూడబోయాడు రఘురాం. పళ్ళాలు గ్లాసులు కడిగి సర్ది పెడుతున్న సుందరిని, ఏమోయ్ ఇంకా నీ పని అవ్వలేదా అని అడిగాడు. ఇదిగో అయిపోయింది, వస్తున్నానండి. ఏ ఒక్కపొడి కావాలా? కాదు, నువ్వే కావాలి అని రహస్యంగా అంటూ వెనకగా వచ్చి సుందరి భుజాల చుట్టూ చేతులు వేశాడు. భర్త చేతులు విడిపించాలని ప్రయత్నిస్తూ కళ్ళు తలుపు వైపు తిప్పి చూసింది. చిట్టి ఏది అన్నది అనుమానంగా. వాళ్ళ నాన్నమ్మ దగ్గర చేరి కథ చెప్పించుకుంటోంది. ఇవాళకి మన దగ్గరికి రాదేమోలే అన్నాడు రఘురాం సుందరి ఇచ్చిన వక్కపొడి నోట్లో వేసుకుంటూ. 4 ఏళ్ల చిట్టి అమ్మా నాన్నలు స్నేహంగా ఉంటే సహించదు. ఇంట్లో ఉన్నది 2 మంచాలు. ఒకటి అత్తగారికి వేస్తే మిగిలిన దాని మీద భర్తకి పరుపు వేసి సర్దింది సుందరి. కింద చాప మీద దుప్పటి పరుచుకుంది తన కోసం. చాప మీద నడుం వాల్చబోతున్న సుందరిని ఇలా రావోయ్ అంటూ మంచం మీదకి లాగాడు రఘురాం. మా అమ్మ మనవణ్ణి ఎప్పుడు ఇస్తావని అడుగుతోంది. ఆవిడకే బాగా అడుగుతుంది అనుకుంది సుందరి. పైకి మాత్రం ఏమీ అనలేదు. కొంపదీసి నాకు తెలియకుండా ఏ పిలుసో వాడుతున్నావా ఏమిటి? నిజంగా మరి నాకు ఒక బాబుంటే బాగుండు అనిపిస్తుందోయ్ చెవిలో గుసగుసగా అన్నాడు. కథ అయిపోయింది కాబోలు లోపలికి వచ్చేసింది చిట్టి. ఇట్లాంటి గడుగ్గాయ ఒకటి ఉంటే ఇంకా ఏ ఫ్యామిలీ ప్లానింగు అవసరం లేదు అని గొణుక్కుంది సుందరి కూతుర్ని పక్కన వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తూ. బొత్తిగా ఓర్పు లేని మనిషి, నిమిషాల మీద కోపం విసుగు వచ్చేస్తాయి అనుకుంటూ లేచి వెళ్ళి లైట్లు ఆర్పేశాడు రఘురాం. 4 రోజులు అయ్యేసరికి తిరుగు ప్రయాణం గట్టేసింది మహాలక్ష్మమ్మ. ఎప్పుడూ జరిగేదే ఇది. ఉదయం ఆఫీస్కు బయలుదేరుతున్న కొడుకుతో చెప్పింది, ఇవాళ మధ్యాహ్నం ఊరికి పోతాన్రా అని. అదేమిటమ్మా అంత తొందర? అయినా అక్కడ ఏమంతా అర్జెంటు పనులున్నాయని 4 రోజులకే ప్రయాణం గట్టేస్తున్నావు. లేదు లేరా, ఏమిటో నాకు ఊరికే కూర్చుంటే తోచదు. చేతి నిండా పని ఉంటేనే బాగుంటుంది
అన్నది. కానీ అసలు కారణం ఇంకేదో ఉండాలని రఘురామ్కి ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తోంది. కానీ ఎంత అడిగినా అసలు సంగతి బయటపెట్టదు. ఆమె తను ఎలా అయినా పర్వాలేదు, కొడుకు సంసారం సవ్యంగా ఉంటే చాలు అన్నదే ఆ తల్లి కోరిక. సరే నీ ఇష్టం, భోంచేసి వెళ్ళు. తన జేబులోంచి 20 రూపాయలు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. అప్పుడు కొడుకు ముఖంలో కనిపించిన బాధ ముసలామె దృష్టిని దాటిపోలేదు. సుందరికి కొంచెం నలతగా ఉంటోంది. చాలా రోజులు రఘురామ్కి చెప్పకుండా దాచింది. అతను తెలుసుకునేసరికి ఆమెకు 3వ నెల వచ్చింది. అమ్మా, నీ కోరిక తీరబోతోంది, త్వరలో నీకు మనవడు పుడతాడు అని తల్లికి ఉత్తరం వ్రాయాలనిపించింది రఘురామ్కి. కానీ విషయం తెలిస్తే ఆవిడ రాకుండా ఉండదు. కోడల్ని చూడాలని ఎప్పుడొచ్చినా ఏదో మనస్పర్ధతో వెళ్ళడమే కదా అనిపించి ఉత్తరం రాయడం మానేశాడు. సుందరి అన్నయ్య కృష్ణమూర్తి ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళొస్తూ దారే కదా అని ఒక పూట కర్నూలులో దిగాడు. సుందరిని చేసుకోకముందే రఘురామ్కి మంచి స్నేహితుడు అతను. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే బాధ్యతని తల మీద వేసుకున్నాడు కృష్ణమూర్తి. పెద్ద చెల్లి సుందరిని మిత్రుడు రఘురామ్ చేతిలో పెట్టి కొంత భారాన్ని దించుకున్నాడు. ఇంట్లో ఇంకొక చెల్లి తమ్ముడు ఉన్నారు. కృష్ణమూర్తి భార్య కూడా భర్తకు సహాయంగా ఉద్యోగం చేస్తోంది. కానీ వాళ్ళ దురదృష్టమేమో పెళ్ళై 10 ఏళ్ళైనా సంతానం కలగలేదు. అందుకనే వాళ్ళకి సుందరి కూతురు చిట్టి అంటే ప్రాణం. హైదరాబాద్ నుండి పాప కోసం బోలెడు బొమ్మలు, డ్రెస్సు కొని తెచ్చాడు కృష్ణమూర్తి. చెల్లాయి బావమరుదులతో కబుర్ల కాలక్షేపమై పడుకోబోతూ, చిట్టిని నా వెంట తీసుకెళ్తాన్రా రఘు, మీ అక్కయ్య తీసుకురమ్మని మరీ చెప్పి పంపింది. సుందరికి ఆరోగ్యం బాగులేనట్టుంది, కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుందో కానీ రమ్మంటే రానంటోంది. పోనీ చిట్టినైనా పంపితే వాళ్ళ అమ్మకి రిలీఫ్ అవుతుందేమో అని అడిగాడు. ఏదో మాట వరుసకు అంటున్నాళ్లే అని రఘురాం ఏం జవాబు చెప్పలేదు. అతను నిజంగానే అడిగాడని సుందరి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు. మా అన్నయ్య చిట్టిని పంపమని అడిగితే పలక్కుండా ఉండిపోయారే. అయితే నిజంగానే అడిగాడంటావా? నిజంగా కాక సరదాగా అబద్ధం ఆడేవారనుకున్నారా? పంపిస్తే ఏ? దానికి ఎలాగూ సెలవులే కదా. ఇప్పటి నుంచి ఇంట్లో నన్ను వేధిస్తోంది అంటున్న సుందరి వంక నమ్మలేనట్టుగా చూశాడు రఘురాం. అది మనల్ని వదిలి ఉండగలదా అని సందేహంగా అన్నాడు. ఉండకే, రాజుకి రమణికి సెలవులే, ఇంట్లోనే ఉంటారు కదా, చూసుకుంటారు. సాయంత్రం రాత్రి మా వదిన చూసుకుంటుంది. దీనికి వాళ్ళ దగ్గర అలవాటే కదా, వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండిపోతానని పేచీ పెడుతూ ఉంటుంది. సుందరి ఎంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతుందో అనుకున్నాడు రఘురాం. కానీ సుందరి ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదంటే ఏర్పడే పరిస్థితులు భరించటం ఎంత కష్టమో అతనికి తెలుసు. పోనీ ఎందుకు వచ్చిన గొడవ, పిల్లలు అంతగా బెంగ పెట్టుకుంటే వాళ్ళ అన్నయ్యే తీసుకొచ్చి వదులుతాడు అని సర్ది చెప్పుకున్నాడు తనకు తానే. తెల్లవారి నిద్ర లేవగానే ఏమ్మా ఊరెళదాం వస్తావా అని కృష్ణమూర్తి అడిగితే ఓ అని బుద్ధిగా తయారయ్యి అతని వెంట బయలుదేరింది చిట్టి. తనకిష్టమైన డ్రెస్సులు అమ్మని అడిగి బ్యాగులో పెట్టించుకుంది. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అడిగాడు రఘురాం. 2 చేతుల వేళ్ళు విప్పి చూపిస్తూ ఇన్ని రోజులకి అని చెప్పింది చిట్టి. అమ్మో అన్ని రోజులే అని అతను బెంగగా చూస్తుంటే ఆరిందాల బుగ్గ మీద ముద్దు పెట్టి మామయ్య వేలు పట్టుకుని వెళ్ళిపోయింది టాటా చెబుతూ. చిట్టి ఊరెళ్ళి వారం రోజులైంది. ముద్దు మాటలతో పొద్దుపోగొట్టే కూతురు ఇంట్లో లేకపోవడంతో రఘురాంకి పిచ్చెక్కినట్టుగా ఉంది. అయినా బయటికి చెప్పకుండా సుందరి ఎలా ఫీల్ అవుతుందో అని పరిశీలిస్తున్నాడు. తనకిష్టం లేదని తెలిసి పాపని ఊరు పంపిందని కాస్త కోపంగానే ఉంది అతనికి. సుందరి ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ వ్రాసిచ్చిన మందులు టానిక్కులు వాడుతోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. అక్కడే మొదలైంది అసలు సమస్య. చిట్టి అడ్డు రావడం వల్ల ఇంట్లో సక్రమంగా చేయలేనని అనుకునే పనులు ఎన్నో కల్పించుకుని గుర్తు చేసుకుని మరీ చేసుకుంటోంది ఇప్పుడు. అయినా ఉదయం భర్త ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం అతను తిరిగి ఇల్లు చేరుకునేదాకా అన్ని గంటలు ఎన్ని పనులు చేస్తే గడుస్తాయి? ఏ పూటకు ఆ పూట సుందరి
ఊరెళ్ళి పాపని తీసుకురండి అని అడుగుతుందేమోనని చూస్తున్నాడు రఘురాం. అప్పటికీ 1-2 సార్లు అన్నాడు, చిట్టి లేనందుకు నీకు బోరు కొట్టడం లేదు అని. ఎందుకు, అది పుట్టి 4 ఏళ్ళు అయింది, అంతకుముందంతా ఎలా ఉన్నాం అని సమాధానం చెప్పిన సుందరిని ఏమనాలో అర్థం కాలేదు రఘురాంకి. అదే సమయంలో తమ పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది అతనికి. దీపావళి పండుగ కాబోలు కృష్ణమూర్తి ఇద్దరిని ఆహ్వానించాడు. తనకు ఆఫీసులో 3 రోజులే సెలవు దొరికింది. సుందరి మరికొన్ని రోజులు ఉండొస్తుందని వాళ్ళు అడిగితే తను సరేనా అన్నాడు. కానీ ఆమె ససేమిరా అని తన వెంటే వచ్చేది. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి అంటున్న భార్యను, మన పెళ్ళయి 6 నెలలేగా అయింది, ముందరంతా ఎలా ఉన్నాం అని హాస్యమాటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు రఘురాం. నిజానికి సుందరికి లోపల వెల్తిగానే ఉంది కూతురు లేకపోవటం. కానీ ఆ పిల్ల చేసే అల్లరి గుర్తొచ్చి, పోనీ ఈ కొన్నాళ్ళు హాయిగా ఉన్నాను అనుకుని సంతృప్తి పడుతోంది. మధ్యాహ్నం ఒక్కతే కూర్చుని భోజనం చేస్తుంటే చిట్టి ఎలా ఉందో అక్కడ. ఎన్ని మాటలు కథలు చెప్పి మరిపిస్తేనో అది కాస్త అన్నం తినడం. అలాంటి దాన్ని ఎలా చూసుకుంటున్నారో అనిపిస్తుంది. రాత్రి మాటల మధ్యలో ఎప్పుడో నిద్రపోతాడు రఘురాం. ఒక్కో రోజు అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టదు సుందరికి. మెడ మీద చేతులు, కడుపు మీద కాళ్ళు వేసి బిగించి పడుకునే కూతురు లేని లోటుతో అసహనంగా గడుపుతోంది. అయినా ఇవేమీ రఘురాంకి తెలియనివ్వకుండా గుంభనగా మనసులోనే పెట్టుకుంది. ఒకసారి ఇద్దరూ షికారుగా పార్కుకు వెళ్ళారు. గేట్లోనే అచ్చం చిట్టిలాగే కనిపిస్తున్న ఒక పాప తల్లిదండ్రులిద్దరి చేతుల్ని పట్టుకుని గంతులు వేస్తూ ఎదురుగా వచ్చింది. మన చిట్టిలాగే ఉంది కదూ ఆ పాప. మనసులో మెదిలిన భావాన్ని బయటపెట్టాడు రఘురాం. ఆ క్షణంలో సుందరి మనసులోని మాట అదే. అంతటితో ఊరుకోలేదు రఘురాం. ఏమిటో నువ్వెలా ఉన్నావో కానీ నాకు మాత్రం బెంగగా ఉంది పాప లేకపోవడం. ఇంటికొచ్చానంటే కాళ్ళు చేతులు కట్టి పడేసినట్లుగా ఉంటోంది అన్నాడు. ఇక సంభాషణ ముందుకు సాగలేదు. సుందరి ముఖం నిర్లిప్తంగా మారిపోవడము, ఆమె లోపల ఏదో బాధపడుతున్నట్టుండడము గమనించాడు రఘురాం. ఏమిటి అలా అయిపోయావు అడిగాడు. కొంచెం తలనొప్పిగా ఉంది. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా? తల ఊపింది. ఇంటిదారి పట్టారిద్దరు. ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం రాశాడు అంటూ సుందరికి అందించాడు రఘురాం. ఏమని రాశారు? చిట్టి ఎలా ఉందట? దానికేం బాగానే ఉందట, ఇంకా కొన్నాళ్ళు ఉంటుందిలే ఇక్కడే అని రాశాడు. కాఫీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు రఘురాం. చిట్టి చూడండి, మన కోసం అసలు ఏమీ బెంగ పెట్టుకోకుండా ఉండిపోయింది అక్కడ. ఇది చదివితే మీకేమీ అనిపించలేదు అడిగింది సుందరి వచ్చి భర్త పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ. అనిపించేందుకేముంది, బాగా ఉండాలని, ఉండగలుగుతుందనే పంపించాంగా. అది కాదండి, ఒక్కసారైనా అమ్మా నాన్న అని తలుచుకోకుండా నిబ్బరంగా ఉండగలిగిందంటే నమ్మకం కలగకుండా ఉంది నాకు. అయినా అన్నయ్య ఊరికే ఎందుకు రాస్తాళ్లే. ఏమిటో పిల్లల కోసమని మనం ఎన్నో వదులుకుంటాం. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం. ఏ కాస్త కాలు నొప్పో కడుపు నొప్పో వచ్చినా తల్లడిల్లిపోయి తిండి నిద్ర మానేసి కనిపెట్టుకుని ఉంటాం. ఇదేమీ అర్థం చేసుకోరు కాబోలు వాళ్ళు. పేపర్ పక్కన పడేసి సుందరి కళ్ళలోకి నిశితంగా చూస్తూ కూర్చున్నాడు రఘురాం. ఏమిటి ఇలా మాట్లాడుతోంది వేళ అని చూస్తున్నారు కదూ? అవునండి, నేనేం బండరాయిని కాదుగా, కాకపోతే కాస్త గుంభనగా ఉంటానంతే అంటున్న సుందరి కళ్ళల్లో నీళ్లు తిరగడం అతను గమనించాడు. అరేరే, నేనేమన్నానోయ్ అంతగా బాధపడుతున్నావు అంటూ ఆమె భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. మీతో చెప్పలేదు కానీ నా మనసేం బాగాలేదు. భోజనం సహించదు, నిద్ర రాదు. ఏ పని చేస్తున్నా చిట్టి తల్లే గుర్తొస్తుంది. అది వెళ్ళి 10 రోజులైనా కాలేదు. వెళ్ళి తీసుకురండి అంటే మీకు కోపం వస్తుందేమోనని చెప్పలేదు. కళ్ళనీళ్లు ఆపుకుంటూ భర్త ఒడిలో ముఖాన్ని దాచుకుని అంది సుందరి. ఈ అమ్మాయి తత్వం ఇన్నేళ్లైనా పూర్తిగా అర్థం కాదు నాకు. ఏమిటో అనుకున్నాడు రఘురాం. సాయంత్రం బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు. అప్పటినుంచి అతను కాస్త సీరియస్గా ఉండడం గమనించింది సుందరి.
తను ఏం మాట్లాడినా ఊ ఆ అనే సమాధానం తప్పిస్తే అతను ఎందుకో ముభావంగా ఉన్నాడు. రాత్రి భోజనాలు అయ్యాయి. ఏమండి, మరి ఊరికి ఎప్పుడు వెళ్తారు అడిగింది సుందరి భర్తకి తాంబూలం అందిస్తూ. ఎల్లుండి ఆదివారమేగా, రేపు రాత్రి బయలుదేరతాలే. పోనీ నువ్వు వస్తావా ఏమిటి? వద్దు, నేను వెళితే వెంటనే రానివ్వరు, మీకు ఇబ్బంది, మీరే వెళ్ళిరండి. లైట్ ఆరిపోయినా బెడ్ లైట్ వెలిగింది. గుండెల మీద చేతులు ఉంచుకుని కప్పు వైపు చూస్తూ పడుకునున్న రఘురాం దగ్గరికి జరుగుతూ అడిగింది సుందరి. ఏమండి, ఎందుకో అదోలా ఉన్నారు, నాకు చెప్పరు అని. మరేం లేదు, మన పాపకు 4 ఏళ్ళు. 4 ఏళ్ళు పెంచిన ప్రేమతోనే కన్న కూతురు పైన ఎంత మమకారం పెంచుకున్నాం మనం. అది మనల్ని వదిలి హాయిగా ఉండగలిగింది. మనం మాత్రం దానికోసం బెంగ పెట్టుకుని బాధపడుతున్నాం. మరి మా అమ్మ చిన్నప్పుడే నాన్న పోతే తన ఆశలన్నీ నా మీద పెట్టుకుని 22 ఏళ్ల వయసు వచ్చేదాకా నన్ను తన సర్వస్వం దారబోసి పెంచుకుంది. ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఆ పల్లెలో నాకు దూరంగా ఎలా ఉండగలుగుతుందో, ఎంత బాధ పెట్టుకుందో మనసులో అనిపించి ఆలోచిస్తున్నాను. నిజానికి అతను సుందరిని బాధ పెట్టాలని ఈ మాటలు అనలేదు. ఏవో మనసులో కదులుతున్న ఆలోచనలని ఆమె ఏమిటలా ఉన్నారు అని అడిగితే అనాలోచితంగా బయటపెట్టాడు. సుందరి గుండెలకి ఎక్కడో తగలరాని చోట చెర్నకోలా పెట్టి కొట్టినట్టయింది. ఇదేమీ గమనించని రఘురాం అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. సుందరికి తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తులేదు. తన భర్తకి అత్తగారికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు ఆమె హృదయంలో ఏదో తెలియని కవాట ద్వారం తెరుచుకున్నట్లయింది. తమ పెళ్ళయి ఇక్కడ కాపురం పెట్టినప్పటి నుంచి అత్తగారి రాకపోకలు, ఆమె తమ మీద చూపించే అభిమానం, తను ఆవిడతో ప్రవర్తించే తీరు అన్నీ గుర్తొచ్చి కలవర పెడుతున్నాయి. అత్తాకోడళ్ళు అంటే ఉత్తర దక్షిణ ధృవాలు అనే భావం ఎలాగో ఎప్పుడో నాటుకుంది తన మనసులో. అర్ధరాత్రి అయింది. దాహమయ్యి మెలకు వచ్చింది రఘురాంకి. పక్కన కూర్చుని తన ముఖంలోకి చూస్తున్న సుందరి కనిపించి ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది? ఒట్టి మనిషివి కూడా కాదు, ఇలా విశ్రాంతి లేకుండా కూర్చుంటే ఆరోగ్యం పాడవదు అని మందలించి పడుకోబెట్టాడు. యాండి, నన్ను క్షమించరు? అయోమయంగా ఉంది రఘురాంకి. నన్నేమీ అడగద్దు, క్షమించానని చెప్పండి ముందు అంటూ అతని చేతిని తీసి తన కళ్ళ మీద ఆనించుకుంది. రేపు అత్తయ్యకి జాబు రాయరు, ఇక్కడికి వచ్చేయమని. సుందరి మాటలు అర్థం కావటం లేదు అతనికి. ఏమిటండి పలకరు? మీరు రాస్తారా, నన్ను రాయమన్నారా? అవును, మరి అత్తయ్యకి త్వరలో మనవడ పుడతాడని రాయటం మరవరు కదూ. కళ్ళు మూసుకుని ఏదో లోకంలో ఉన్నదానిలా మాట్లాడుతోంది సుందరి. చిత్రమైన మనిషి. ఈమె మనసు ఏ నిమిషం ఎలా మారుతుందో ఎప్పుడూ నా ఊహకు అందదు అనుకుంటూ కళ్ళు మూసుకున్న రఘురాం మరు నిమిషమే నిద్రలోకి జారుకున్నాడు. కథ పేరు అమ్మ మనసు. రచించిన వారు వింధ్యావాసిని గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.